నిన్న నెల నేను వచ్చినాను. పోయిన నెల వచ్చారు, బేతల్ టవర్కి వచ్చారు. పోయిన నెల వచ్చాను. మా ఆయన చనిపోయినాడు, ఎందుకు చనిపోయినాడు అని ఆలోచన చేసినప్పుడు నన్ను లేపి మీరు ప్రవచించారు. లేపి మీ ప్రవచించాను. ఏమని చెప్పానమ్మా? చేతబడి శక్తుల చేత, తాగుడు చేత, స్వయంకృత అపరాధం చేత చనిపోయినారు అని మీకు ఇప్పుడు అర్థమైందా అని ప్రవచించారు. అవును. ఆ అటాక్స్, స్ప్రిట్ అటాక్స్ నాకు అయినప్పుడు అవి విడుదల ఇచ్చారు మీరు నాకు. విడుదల ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాను సార్. విపరీతమైన పంటి నొప్పి వచ్చింది. మన ప్రేయర్ ఆయిల్ పట్టించుకున్నాక 3 రోజులకు నొప్పి తగ్గిపోయింది సార్. ప్రేయర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆ పంటి నొప్పి 3 రోజులు తగ్గిపోయింది సార్. విపరీతమైన ఇది సెల్లులో ఫోటో కూడా తెచ్చా, ఎంత లావు వాచిపోయింది. రైట్, చూడండి ఎంత మొత్తం కూడా రైట్ సైడ్ మొత్తం కూడా వాచిపోయింది. మొత్తం వాచిపోయింది. అక్కడ అనాయింటింగ్ అభిషేక తైలం రాసుకున్న తర్వాత చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఆమె చెవి వాచిపోయింది, అదేదో పుండులాగా ఉంది. ఇప్పుడు ఆమె ఫేస్ చూపించండి. ఆ ఫోటోలో ఎలా వాచిపోయిందో చూడండి. అక్కడే ఈ అభిషేక తైలాన్ని విశ్వాసంతో రాసుకుంది. ప్రభా, నేను సికింద్రాబాద్ బేతలోకి వెళ్ళి సాక్ష్యం చెప్తాను ప్రభా రాసుకుంది. రాసుకోగానే మొత్తం చూడండి సెట్ అయిపోయింది. నొప్పి లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది. దేవుడు కార్యం చేశాడు. బేతల్ టవర్ గట్టిగా చప్పళ్ళు కొట్టి. నిన్న నెల నేను వచ్చినాను. పోయిన నెల వచ్చారు, బేతల్ టవర్కి వచ్చారు. పోయిన నెల వచ్చాను. మా ఆయన చనిపోయినాడు, ఎందుకు చనిపోయినాడు అని ఆలోచన చేసినప్పుడు నన్ను లేపి మీరు ప్రవచించారు. లేపి మీ ప్రవచించాను. ఏమని చెప్పానమ్మా? చేతబడి శక్తుల చేత, తాగుడు చేత, స్వయంకృత అపరాధం చేత చనిపోయినారు అని మీకు ఇప్పుడు అర్థమైందా అని ప్రవచించారు. అవును. ఆ అటాక్స్, స్ప్రిట్ అటాక్స్ నాకు అయినప్పుడు అవి విడుదల ఇచ్చారు మీరు నాకు. విడుదల ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాను సార్. విపరీతమైన పంటి నొప్పి వచ్చింది. మన ప్రేయర్ ఆయిల్ పట్టించుకున్నాక 3 రోజులకు నొప్పి తగ్గిపోయింది సార్. ప్రేయర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆ పంటి నొప్పి 3 రోజులు తగ్గిపోయింది సార్. విపరీతమైన ఇది సెల్లులో ఫోటో కూడా తెచ్చా, ఎంత లావు వాచిపోయింది. చూపించండి, చూపించండి అమ్మా. ఫోటో కూడా తెచ్చారంట. ఆ నొప్పి వల్ల, పండం వల్ల మొత్తం వాచిపోయిందంట. చూడండి, చూపించండి. పోయిన నెల వచ్చిన నేను ప్రవచించాను. వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. నేను ప్రవచించి ప్రవచనంలో చెప్పాను ఎందుకు చనిపోయాడు, దేనివల్ల చనిపోయాడని. మొత్తం ప్రవచనం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఆ విషయాలు బయలుపరిచేసరికి ఆ బిడ్డకు క్లారిటీ వచ్చింది. నేను డెలివరీ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడున్న అనాయింటింగ్ అది తీసుకెళ్ళి ఆమెకు పంటి నొప్పి వల్ల దవడ బాగా వాచిపోయింది. సో వాచిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఆయిల్ రాసిన తర్వాత మొత్తం తగ్గిపోయింది. చూడండి, రైట్, చూడండి ఎంత మొత్తం కూడా రైట్ సైడ్ మొత్తం కూడా వాచిపోయింది. మొత్తం వాచిపోయింది. అక్కడ అనాయింటింగ్ అభిషేక తైలం రాసుకున్న తర్వాత చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఆమె చెవి వాచిపోయింది, అదేదో పుండులాగా ఉంది. ఇప్పుడు ఆమె ఫేస్ చూపించండి. ఆ ఫోటోలో ఎలా వాచిపోయిందో చూడండి. అక్కడే ఈ అభిషేక తైలాన్ని విశ్వాసంతో రాసుకుంది. ప్రభా, నేను సికింద్రాబాద్ బేతలోకి వెళ్ళి సాక్ష్యం చెప్తాను ప్రభా రాసుకుంది. రాసుకోగానే మొత్తం చూడండి సెట్ అయిపోయింది. నొప్పి లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది. దేవుడు కార్యం చేశాడు. బేతల్ టవర్ గట్టిగా చప్పళ్ళు కొట్టి ప్రభుని కనబచ్చి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సే హల్లెలూయా. అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా. మీకు స్వస్థ కలిగింది. మీరు ప్రభుని కనిపించారు కాబట్టి అమ్మ ఆత్మలోకంలో చూసినప్పుడు మీ హస్బెండ్ చేసిన కొన్ని అప్పులు ఉన్నాయి. అవునమ్మా. మీ హస్బెండ్ ఫోటో కనపడంగానే చచ్చిపోయాడని బాధ కంటే బ్రతుకున్న మీకు ఇచ్చిన అప్పుల బాధ ఎక్కువ ఉంది. అవునమ్మా. ఎవరైతే చచ్చిపోవాలనుకుంటున్నారో మీరు అప్పులన్నీ క్లియర్ చేసి చచ్చిపోండి. భర్తలు ఎవరైతే చచ్చిపోవాలనుకుంటున్నారో దయచేసి నేను చచ్చిపోతాను, పురుగు మందు తాగి చచ్చిపోతానని అనకండి. ఎందుకంటే ఈ అప్పులని తీర్చి చచ్చిపోండి. ఇప్పుడు మీ హస్బెండ్ చనిపోయాడు బాధ కంటే ఆయన బ్రతుకున్నప్పుడు చేసిన అప్పుల బాధ ఇప్పుడు ఎక్కువ ఉంది. అవునమ్మా. ఫోటో చూడంగానే ఏమనిపిస్తుంది? చచ్చిపోయినాడు జిమ్మడా, నువ్వు చచ్చావు కానీ చేతిలో చిప్పిచ్చా అప్పు ఇచ్చావంటారు. అవునండి. భర్తలందరికీ సవాలు, అప్పులు చేయకండి. ఒకవేళ ఉన్నా కానీ తీర్చేయండి. ఇప్పుడు అప్పులు మీరు కట్టలేకపోతున్నారు. అవునమ్మా. అప్పులు కట్టని అంటున్నారు. మీకు కూడా కట్టేటువంటి మార్గం కూడా కనపడడం లేదు. ఏదైనా చేస్తే బాగుంటుందా, ఏదైనా చిన్నపాటి బిజినెస్, ఏదైనా ఇంట్లో పని కానీ ఏదైనా చేస్తే బాగుంటుంది ఎవరు అనుకుంటున్నారమ్మా? మీరే అనుకుంటున్నారు. అయితే పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. మీకు సొంతంగా ఏదో చిన్నపాటి బిజినెస్ చేసేటువంటి మార్గాన్ని పరిశుద్ధాత్మ మీకు సరళం చేయబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. దేవుడు మీ ఆదాయం దయచేయబోతున్నాడు. ఏవైతే అప్పులైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఆత్మలోకలుగా దూత, నేను చూసిన ఈ దూత ఖడ్గం తీసుకొని మీ అప్పుల గొలుసుల్ని ఒక్కొక్కటి నరుక్కుంటూ రాబోతున్నారు. స్థలంలో మీరు సొంతంగా ఏదో చిన్నపాటి బిజినెస్ చేసే విధంగా దేవుడు మీకు సాయం చేయబోతున్నాడు. ఇప్పుడు కళ్ళు మూసుకోండి అమ్మా.
ఎస్ అదే దూత, మీకు కేటాయించినటువంటి దూత మిమ్మల్ని ఎలా టచ్ చేస్తాడో చూడండి, ఈ బిడ్డను ఎలా టచ్ చేస్తాడో చూడండి. ఎస్ దూతలు ఈరోజు పరిశుద్ధాత్మను సెలవిచ్చాడు. బేతల్ టవర్లో దూతలు సంచారం చేస్తాడు. 7వ రోజు ఉపవాస ప్రార్థన ముగింపులో దేవుణ్ణి కేటాయించే దూత ఉన్నాడు. ఈ బిడ్డ కూడా దూతను కేటాయించాడు. యేసుక్రీస్తు నామంలో దూత నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ బిడ్డను టచ్ చేయండి. ఈ బిడ్డ ఒక అప్పులన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో సంఖ్యలు తెంచి వేస్తున్నాడు. ఎలాగైతే పేదరు సంఖ్యలు ఊడిపోయినాయో వా దూత మీ 2 చేతులు టచ్ చేస్తున్నాడు. మీకు తెలుస్తుంది, మీకు ఆ విషయం తెలుస్తుంది. దూత మీ 2 చేతులు టచ్ చేస్తుండగా ఒక అగ్ని మిమ్మల్ని టచ్ చేస్తుంది, టచ్ చేస్తుంది. ఇక మీరు నిలబడలేరు. నిలబడలేనంతగా అగ్ని మిమ్మల్ని ఆవరిస్తుంది. పొందుకోండి. ఈ అప్పులు తీరే అభిషేకం, బిజినెస్ స్టార్ట్ చేసే అభిషేకం బలంగా దిగొస్తుంది. బలంగా ఇక మీరు నిలబడలేరు, బలంగా దిగొస్తుంది. యేసుక్రీస్తు నామములో చూడండి, ఆ బిడ్డను బలంగా టచ్ చేస్తుంది. మీ అప్పులని తీరిపోతాను నేను ప్రవచిస్తున్నాను. ఎస్ మీకు బిజినెస్ అవకాశం వస్తుందని ప్రవచిస్తున్నాను. మీ ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతానని ప్రవచిస్తున్నాను. ఇదే స్టేజ్ మీద అనుకోండి, ప్రభువా నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అనుకోండి. ప్రభు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు, మీ కన్నీరని తొలగించబోతున్నాడు, మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును కనపరచండి. ఎస్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.